ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు పేరిట మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యముగా ఈ కలవరి రోజుల్లో మరి సంఘాన్ని రక్షించుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి. ఈ బాధ్యత, ఈ భారము మన మీద ఉన్నది. అయితే సంఘముల్లోకి తోడేలు వస్తాయి. తోడేళ్ళ నోటి నుండి మరి ఆనాడు దావీదు సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి తన గొర్రెలను కాపాడుకున్నట్లుగా ఏమండి ఈ యొక్క కలవరి కాలాలలో, కలవరి రోజుల్లో, కలవరి దినాలలో సంఘమును సింహాల నోటి నుండి, తోడేళ్ల నోటి నుండి, ఎలుగుబంట్ల నోటి నుండి సంఘ కాపరులుగా ఉన్న వారందరూ కూడా కాపాడుకోవాలి అనే ఘట్టము ఆసన్నమైనవి. ఆ గడియలు వచ్చేసినాయి అని నీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ గత కొన్ని రోజుల కిందట సుజన్ అనే వ్యక్తి క్యాథలిక్ ఆర్సిఎంకి సంబంధించిన మీరు వ్యక్తులుగా ఉన్నారు. క్యాథలిక్ ఆర్సిఎం ఈ యొక్క గురదల మాత మరియమ్మ మరి వీరిలో ఒక వ్యక్తి సుజన్ అనే వ్యక్తి అంటాడు, ఏమండి 66 పుస్తకాల గ్రంథములో నేను 58 సార్లు స్టడీ చేశాను. ఈ 58 సార్లులో ఎక్కడా కూడా చనిపోయిన వ్యక్తులకి వారి కోసం భూమి మీద ఉన్న మనుషులు ప్రార్థిస్తే, కానుకలు ఇస్తే, మరి ఆ కానుకలు సేకరించి మరి పాస్టర్ గారు వెళ్ళి దేవునికి చెబితే, దేవుడు చనిపోయిన వ్యక్తులు ఎలాంటి వారైనా సరే వారు ఎలాగా జీవించినా, భూమి మీద ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా బతికినా సరే, వారి పక్షమున ఒక 5గురు మరి ప్రార్థిస్తే వారి పేర్లు చెప్పి, వారి యొక్క పేర్లు బట్టి అక్కడ ప్రభు వారికి కనికరం వచ్చి ఆ ప్రభు వారు ఉన్న ఆ స్థలములో పరిశీలించి పొందిన తర్వాత వారికి పరిశీలించి ఇచ్చి అక్కడ నుండి వారిని పరదేశకు తీసుకుంటాడని ఈ యొక్క సుజన్ భేదములు కలిగిస్తూ ఉన్నాడు. తీతు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనములో భేదములు కల్పించు వాడికి 1-2 సార్లు బుద్ధి చెప్పండి అనని స్పష్టంగా పౌలు మహాభక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. భేదములు కలిగించు వాడికి 1-2 సార్లు బుద్ధి చెప్పండి. 1-2 సార్లే కాదు, నీ సహోదరుణ్ణి నీ ఎడల తప్పిదం చేస్తే 1000 మార్లు క్షమించమనాలి అంటే 70,000 మార్లు అన్నాడు. పోనీ 70 సార్లు అన్నాడు. అయితే నేనంటాను, ఈ సుజన్ అనేవాడు ఎంతమంది పట్టుకొచ్చినా 1-2 మార్లు కాదు, వీరికి రోజు బుద్ధి చెబుతూనే ఉంటాను. 24 అవర్స్ ఈ సుజను అనే లాంటి వారు ఎందరైనా ఉన్నని దుర్బోధకులు, దుర్వ్యవస్థలుగా ఉన్నవారు, అబద్ధ బోధకులుగా ఉన్న వారందరినీ ఎదుర్కోవటానికే నేను క్రైస్తవునిగాను పేరు పెట్టి నా ప్రభువు వారు నన్ను పిలుచుకున్న ఆ యొక్క పిలుపుని మేరకి ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పటానికి 1-2-3 సార్లు కాదు, నా సర్వము సమస్తము ఇలాంటి వ్యక్తుల కోసమే నేను నా యొక్క టైంనంతా కూడా ఖర్చు పెడతాను. ఎందుకంటే నాకు శత్రువేం కాదు, అతను వాక్యమును వక్రీకరిస్తున్నాడు, మత భేదాలు కలిగిస్తున్నాడు. తనకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ప్రభువారు తన స్వరత్వమిచ్చి
తన స్వరత్వమిచ్చి సంపాదించిన ఆ యావత్తు మన్నని కాయటానికి జాగ్రత్త పడమున్నాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో దేవుడు ఆషామాషయగా సంఘమును అప్పజెప్పలేదు. తన స్వరత్వం ఇచ్చాడు, ఇచ్చి సంఘమును కాపాడుకున్నాడు. ఆ సంఘమును కాయటానికి కాపరిగా నిర్మించాడు. మరి ఆ కాపరిదనాన్ని కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి తోడేళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు వాటికి సరైన గుణపాఠము బుద్ధి చెబితేనే అవి మూతి ముడుచుకొని వెళ్ళిపోతాయి. ప్రైజ్ లార్డ్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు చనిపోయిన వ్యక్తులకి బతికున్న వారు మొరపెడితే ఆ మొర విని మన ప్రభువారు వారి దోషములు క్షమిస్తాడు అనేది పచ్చి అబద్ధం. ఇలాంటి సూచనలు చెబుతూ మసిబూసి మారేడికాయ అని సీపిచ్చే ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మవద్దు. ఇలాంటి సూచనలు అయినా ఒకరైనా సరే దురిబోధకుల మాటలు నమ్మవద్దు. బైబిలులో లేని మాటల్ని అసలు నమ్మవద్దు. ప్రభువారు అన్నాడు, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ బోధకులు, క్రీస్తుకి ధర్మ విరోధులు అనేకులు పుట్టకొడుగుల్లాగా వస్తారు. అయినను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటానికి ఆదరణకర్తని మీ వద్దకు పంపుతున్నాడు, అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఎంత ఉన్నాడు, మనలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు నామానికి మహిమ కలుగును గాక. ఈ సుజను అంటాడు, లేని దాన్ని చెప్పి మసిబూసి మారేడికాయ చేయాలని చూస్తూ ఉన్నాడు. సరే, లేఖనము ఏం చెబుతుంది ఏమండి? మనము చూసుకుంటే అసలుకి భూమి మీద ఉన్నవారు, మన తాతల తండ్రులు అందరూ కూడా సువార్త అనేది వ్యాపించినప్పుడు ఈ సుజననే ఆయన అంటాడు, ఈ కుర్రోడు, ఈ యొక్క పిల్లగాడు అంటాడు, ఈ సుజన్ అనే పిల్లగాడు అంటాడు, ఈ బాబు అంటాడు, ఈ సుజన్ అనే బాబు, ఈ పిల్లగాడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రపంచ యుద్ధము మొదటి యుద్ధంలో జరిగింది కదా, దానిలో చాలా మంది మరి చనిపోయారు. వారు మరి ఏ స్థానంలో ఉన్నా వారి కోసము ఒక 5గురు వారి పేర్లు పెట్టి ప్రార్థిస్తే ఆ ప్రార్థనలు విని ప్రభువు వారు వారికి వారున్న స్థలములోనే పరిసిమెంట్ ఇచ్చి పరదేశికి చేర్చబడతారు అని చెప్పి సింపుల్ గా అన్నట్టుగా చెప్పాడు. అలాగని బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలలో ఎక్కడా కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ సుజనికి ఈ పిల్లగాడు కదా సుజను, ఈ పసి పిల్లగాడికి ఏం తెలిసిద్ది? ఇలాంటి పిల్లల మాటలు పట్టించుకోకూడదు అని నేనంటాను. సంఘములారా, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. సంగమా మేలుకొనుము, సంఘములో ఉన్న కాపరి మేలుకొనుము. గొర్రె శరమములు కప్పుకున్న తోడేళ్లు వస్తున్నాయి, వాటి నోట గొర్రెల్ని పడకున్నట్టుగా సంఘ కాపరి, సంఘమును కాపాడుకునే బాధ్యత నీదే. గొర్రెల కాపరి, గొర్రెల్ని రక్షించుకునే వాడివి నీవే అయి ఉండాలి. ఇతనైతే పసిపిల్లగాడు, ఇతనికేం తెలియదు, ఏమి తెలియదు. అయితే ఇతను కూడా దిద్దుబాటు కలిగినట్లుగా ఇతను కూడా తెలుసుకోవాలి. ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే రెఫరెన్స్ కనుక తెలిసినట్టే దాన్ని కూడా ఆపాదించి మన దాన్ని ఏరా రకంగా చెప్పేవాడు. ఈ క్యాథలిక్ ఈ యొక్క
RCM కి సంబంధించిన ఈ సుజిన్ పిల్లగాడు, నేను ఒక రెఫరెన్స్ చెప్తాను. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అయితే ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన వాళ్ళైనా సరే, యుద్ధం లేకుండా చనిపోయిన వారైనా సరే, సువార్త అనేది వారికి తెలియకపోతే, వారు వెదకకపోతే, అసలకి యేసు ప్రభువు వారి గురించి వారికి తెలియకపోతే ఖచ్చితంగా ఈ చనిపోయిన వ్యక్తులు మనస్సాక్షిని బట్టి, నేను చెప్పేది కూడా అసలుకి వాక్యముగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నదా అనేది మీరు చూసుకోవాలి. ఏమండి, వాక్యమే మనకి కొలబద్ద, వాక్యమే దేవుని మాట. అసలు నేను చెప్పేది ఉందో లేదో మీరు చూసుకోవాలి, తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. నేను రెఫరెన్స్ తో సహా చూపిస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, మృతులై ఉన్నవారు, చనిపోయిన వారి దగ్గరకి ప్రభువు వారు ప్రాణం ఎప్పుడైతే పెట్టాడో, కలవరగిరిలో 3 మేకుల మధ్య, ఆకాశానికి భూమికి మధ్య ప్రాణం ఎప్పుడైతే పెట్టాడో అంటాడు, భూమి యొక్క అడుగు భాగములోకి, అనగా ఆత్మల వద్దకి, మృతులైన వారి వద్దకట ఆయన ఆత్మస్వరూపిగా ఉండే మృతులైన వారి వద్దకి వెళ్ళి ఈయనట సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. నేను చెప్పే అర్థం వేరండి. సుజన్ చెప్పాడు ఆ పిల్లగాడు. ఆ సుజన్ చెప్పిన అర్థం వేరు. అసలు సుజన్ చెప్పిన మాట 66 పుస్తకాల్లో ఎక్కడా కూడా లేదు. అయితే మీ కన్నులు వెలిగించడానికి ఇలాంటి అబద్ధ ప్రవర్తనల మాటలు వినకుండా మీకు యాంటీ వైరస్ ముందుగానే ఎక్కించి ఉంచాలని భావనతో మీరు తెలుసుకోవాలని, యాంటీ వైరస్ అంటే విషానికి విరుగుడు. మన విషానికి విరుగుడు ముందునే తీసుకుంటారు. ఈ విషం లాంటి వారు వీళ్ళందరూ కూడా. అందుకని ముందలుగానే మీకు ఆ వైరస్ రాకుండా దానికి విరుగుడైనది యాంటీ వైరస్. ఆ వైరస్ అనేది మొట్టమొదటిగా మనలో ఉన్నప్పుడు మనకి అనేక రకాలైన రోగాలు, తెగుళ్ళు మన మీదకి రాకుండా అది ఎదుర్కొంటూ ఉంటది. అలాగనే యాంటీ వైరస్ అనగా ఏంటంటే, దుర్బోధని అడగించేది సత్యము, సత్యమై ఉన్న వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆత్మల వద్దకి, మృతులైన వారి దగ్గరకి, చనిపోయిన వారి దగ్గరకి ఆయన ఆత్మస్వరూపిగా ఉండి వారి దగ్గరకి వెళ్ళి సువార్త ప్రకటించాడట. ఎవరైనా ప్రభువు యేసుక్రీస్తు వారు. చనిపోయిన వారి వద్దకి ఆయన ఆత్మగా ఉండే వెళ్ళి ఆయన వారికి ఆయన కనపరుచుకున్నాడట. ఇప్పుడు వీరు ఎవరయ్యా అంటే, ఈ చనిపోయిన వాళ్ళు ఎవరయ్యా అంటే, మా తాతయ్య ఉన్నాడు, వాళ్ళ తాతయ్య ఉన్నాడు. మరి ఆదాము మొదలుకొని, ఆదాము దగ్గర నుండినైనా సరే, మొదటి మానవుడు ఆదాముడు. ఆదాముని పక్క వెనుకలో నుంచి వచ్చింది స్త్రీ. అవునా? వీళ్ళందరి సంతానమే ఈనాడు భూమి మీద ఉన్న సంతానము. నమ్మినా నమ్మకపోయినా మరి ఆదాము అవ్వ సంతానమే. కాలక్రమంలో కొన్ని మార్పులు జరిగాయి. ఇది ఏరా సందేశం. మన సందేశం ట్రాఫిక్ డైరెక్ట్ అయింది, అలాగ వద్దు, ఇక్కడే ఉందాం. ఇప్పుడు చనిపోయిన వారి దగ్గరకి ప్రభువు వారు, చనిపోయిన వారి దగ్గరకి ఆయన కనపరుచుకొని తెలియజేశాడట, అంటే సువార్త ప్రకటించాడట అని రాయబడి ఉంది. ఎందుకు? వీరు ఎవరు అంటే, భూమి మీద ఉండగా వీరికి యేసు ప్రభు సువార్త తెలియదు.
అయితే ఒకవేళ వీళ్ళకి తెలియజేస్తే మీరు నమ్ముకునే వాళ్ళే, వింటారు. ఈ సుజన్ లాంటి వారు కాదు. తెలియనప్పుడు పెద్దవాళ్ళు చెబితే వినాలి. ఈ చిన్నపిల్లలు కాదు, ఈ బాబు ఈ సుజన్ ఉన్నాడే, ఇతనికేం తెలియదు. అయితే మన తాతల తండ్రులు, మన పూర్వీకులు పెద్దలు ఏమంటారు? ముందల కీడించి తర్వాత మేలంచాలి. దానికి బాగా కట్టుబడి ఉంటారు మన తాతయ్యలు. అయితే యేసు ప్రభు గురించి తెలియజేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఉంటారని ఆయన తెలుసు. సర్వజ్ఞాని, సృష్టికర్త, సైన్యములకు అధిపతికి యెహోవా, ఆకాశమును శూన్యములో వేలాడదీసిన వాడు, అరిచేతితో ఆకాశమును గొలిసిన వాడు, తన జానతో ఆకాశమును గొలిసిన వాడు. ఏమండి? తన జానతో ఆకాశమును కొలిసిన వాడు. తన యొక్క అరిసే అంత ఉంటుందేమో ఆకాశము, ఈ ప్రపంచం అంత ఉన్నతమైన వాడు, సర్వజ్ఞాని. ఆయన తెలీదా? చనిపోయిన వాళ్ళ దగ్గరకి ఆయన కలవరిసిరిలో సాతాన్ని శీఘ్రంగా చితకదొక్కాడు కదా. ఆ క్షణమే భూమి అడుగు భాగంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత మనకి ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో చెరగానే ఆయన కునిపోయాడట. భూమి కింద భాగంలోకి దిగిపోయి అక్కడ చెర అనగా భూమిని అక్కడ నుండి ఏర్పరిచి డివైడ్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయాడట. ఏమండి? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి. కనుక సుజన్, నీ తప్పు సరిదిద్దుకో, నువ్వు పిలగాడివే. ఈ క్యాథలిక్ ఆ బోధలన్నీ కూడా మరి గతంలో మేము చేశాం తెలియక. యేసు ప్రభు వారిని ఎరగనప్పుడు, క్రీస్తు అనే మాధుర్యమైన ఆయన యొక్క నామము గుర్తెరగనప్పుడు, క్రీస్తుకి ఎలపటం ఉన్నప్పుడు ఈ తలనీలాలు ఇచ్చాము, అనేక రకాలైన పూజలు, అరిచేతులు, ఆరుతో కొప్పాలు వెలిగించాము. అలాగా అనేక రకాలుగా పూజలు, పురస్కారాలు, గుండెలు తీశాము. అనేక రకాలైన నిష్టలతో, నియమాలతో, కఠోరమైన దీక్షలతో పూజలు చేశాము. కానీ అవన్నీ మాకు అక్కడికి రాలా. ఎందుకంటే మా కర్మ మా మీదనే ఉన్నదనే సంగతి ప్రభువు వారు మా కన్నులు వెలిగించినప్పుడు, మా మనోనేత్రాలు వెలిగించినప్పుడు మేము గుర్తించాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మాకు మా భారమంతా కూడా తొలగించాడు. ఎవరంటే మేము నమ్ముకున్న వారు కాదు, కానీ మేము మరి ఎరగకుండా మేము ఎవరినైతే దూషించామో అది ఆయనే, ప్రభువు యేసుక్రీస్తు. ఆయనే సృష్టికర్త. ఆయన యందే సమస్తము సృష్టి నిర్మాణం చేయబడి ఉంది. కనుక ఎపిసి పత్రిక మన సాక్ష్యం ఇచ్చింది. అలాగనే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో చనిపోయిన వారి దగ్గరకి ఆయన ఆత్మస్వరూపిగా ఉండి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వారు ఆయన మాట విన్నారు. వారికి సువార్త ప్రకటించాడు. వారు వినలేకపోతే అసలు ఆయన ఎందుకు పోతాడు? చూడండి కాదుగా. కనుక సుజన్ నువ్వు పిలగాడివే, తెలియదు, తెలుసుకో. మరి భూమి మీద ఉన్నవారు చనిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తే అవి చెల్లవు. చచ్చిపోయిన వారు మనస్సాక్షి నిమిత్తము ఒకవేళ వారికి తెలియకపోతే భగవంతుడే పోయి వారి పక్షాన్ని కూడా సువార్త ప్రకటిస్తాడని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో రాయబడి ఉంది. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఏముంది? చెరగానే ఆయన ఎత్తుకొని పోయాడు. తర్వాత మరి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో క్రీస్తు నందు ఉన్న ఒక మనుషుని నేను వెరుగుదును, 14 సంవత్సరాల కిందట ఆయన శరీరంతో కొనిపోబడ్డాడా లేక శరీరం లేక కొనిపోబడ్డాడా అనేది నేను ఎరగను, అది దేవుడికి తెలియనని చెప్పేశాడు. కనుక మరి ఇలాంటి వ్యక్తుల మాటలు వినొద్దని, ఇలాంటి వ్యక్తులు మాటలకు ముందే యాంటీ వైరస్ వాక్యం అనే వాక్య ఖడ్గమును ప్రతి ఒక్కరికి
అప్పగించాలి. అందరికీ వాక్యమే ఉగ్గుపాలుగా పోసి సాకాలి. ఇలాంటి విషబీజాలు రాకుండా వచ్చినప్పటికీ ఆ విషాన్ని ఛేదించుకొని సంఘము కాపాడబడాలి. మనము కడవరి రోజుల్లో ఉన్నామనే సంగతి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభువు వారే ఈ పిల్లగాడు సుజన్ లాంటి వారందరూ కూడా క్షమించి వారి కూడా మారు మనసు అనుగ్రహించబడునుగాక. ఈ నా కౌంటర్ ఇలాంటి ఆబద్ధ బోధకులకుని ఇలాంటి ఆబద్ధ వ్యక్తులకుని ప్రైజ్ ది లార్డ్. ప్రభువు వారు ఇలాంటి తోడేళ్ళన్నిటికీ కూడా ఆ తోడేళ్ళ స్వభావం పోయి యేసు క్రీస్తు యొక్క మరి అస్తముల కిందకి వీరు కూడా వచ్చుదురుగాక, వీరు కూడా మారు మనసు పొందుదురుగాక. లేదా ఉత్తరించు స్థలం అనేటువంటి ప్రదేశానికి వెళతారు అని శ్రీ సభ చెబుతుంది. ఈ ఉత్తరించు స్థలాన్నే పుర్గాటరీ అని ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు. సో ఈ పుర్గాటరీలో మనం చేసినటువంటి పాపాలను అక్కడ కడుక్కొని పూర్తిగా శుద్ధీకరించుకొని అవసరమైతే అక్కడ కొంత శిక్షణ అయినా సరే అనుభవించి పుటం నుంచి బయటకు వచ్చినటువంటి బంగారం లాగా మనం పరలోకంలోకి ప్రవేశిస్తాం. అమ్మయ్య. ఇప్పుడు మన ప్రత్యేకించి మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించినటువంటి వారి ఆత్మల కొరకు చేసినటువంటి ప్రార్థనలతో ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా సుపరిచితమైంది. నేడు ఇది కథోలికులు ఉన్నటువంటి ప్రతి మూలకు వ్యాపించింది. మొత్తంగా